కేవలం డిగ్రీ పాస్ అయి పాస్బుక్ రాసేటువంటి స్కిల్ కనుక మీకు ఉన్నట్లయితే మంత్లీ 35,000 నుంచి 40,000 సంపాదించుకునేటువంటి బ్యాంక్ జాబ్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీరు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు తెలుసుకోవచ్చు. సో ముందు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. సో ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే డాటా ఎంట్రీ ఫర్ అప్లికేషన్ ఫామ్స్ మరియు కేవైసీ క్రియేట్ చేయాలి, అకౌంట్స్ చేయాలి, ఐడీస్ని మరియు ఎక్సెట్రా ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, కేవైసీ చెకింగ్, అప్లికేషన్ ఫామ్స్ మరియు లోన్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి, హ్యాండ్లింగ్ క్యాష్ మరియు క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్, మెయింటైనింగ్ గుడ్ ఆడిట్ రేటింగ్ ఫర్ ద బ్రాంచ్. చాలా ఈజీ అండ్ బ్యాంక్లో ఉండి చేయాల్సినటువంటి జాబ్స్ అన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ, మ్యాథ్స్, కామర్స్, ఆర్ట్స్, సైన్స్, బయాలజీ, బిజినెస్, కంప్యూటర్స్ అండ్ మేనేజ్మెంట్, ఎలాంటి డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎనీ డిగ్రీ అని చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 0 to 5 years. 11th బ్యాంకింగ్లో ఈ యొక్క పాస్బుక్స్ రాయడం కనుక మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు ఈజీగా సెలెక్షన్ అనేటువంటిది చేస్తారు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీ రెజ్యూమ్ను బేస్ చేసుకొని సెలెక్షన్ చేసేస్తారనమాట. సో ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక మెయిల్ ఐడి ఎంట్రీ చేసినట్లయితే గెట్ ఓటీపీ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు మెయిల్కి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఓటీపీ ఎంట్రీ చేయగానే మీరు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. మీకు రెజ్యూమ్ లేనట్లయితే ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో చూసినట్లయితే ఒకసారి మీ యొక్క నేము, మీ యొక్క పాన్ కార్డులో ఉన్నటువంటి నేము, తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత మీ కంట్రీ, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కరెంట్ లొకేషను, అసలు ఈ జాబ్ మీకు ఏ విధంగా తెలిసిందో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతుంది. మీకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీరు కనుక ఎలిజిబుల్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ మెయిల్ ద్వారా మీకు మెసేజ్ చేయడం కానీ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా మంచి జాబ్స్ అన్నమాట. వీటికి కనుక మీరు ఎలిజిబుల్ ఉండి ఖచ్చితంగా మేము అప్లై చేయాలనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.